హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల. సో ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేము మా ఇంట్లో వినాయక చవితి అట్లా చేసుకుంటామా అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. బయట అయితే నార్మల్గా చిన్న చిన్నగా డెకరేషన్ చేశాను, ఇంకా పూర్తిగా ఏం చేయలేదు. జస్ట్ ఇట్లా ఫ్లవర్స్, దీపం కుందులు అవన్నీ పెట్టాను, అది కూడా చూపిస్తాను, చూస్తాను. ఎవ్రీ ఇయర్ చేసినట్టుగానే సింపుల్గానే చేసుకుంటున్న బొమ్మను పెట్టుకొని చిన్న బొమ్మే చూపిస్తా. సో డెకరేషన్ అయితే కొంచెంగా చేసాము, కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేను శారీ మార్చుకొని రెడీ అయ్యి వెళ్ళి అక్కడ ప్రసాదాలు అన్ని పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసేది. ఇప్పుడు నేను బ్యాంగిల్స్ ఇంకా బొట్టు పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ శారీ కట్టేసుకున్నాను అనమాట. ఎట్లుంది నా శారీ, బాగుందా? జై అను 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 అమ్మ ఇటు చేయి, దాని మీద ఎట్టించా ఆడే అన్నలా జై పాతకి జై కుట్రల పాతకి జై. ఇప్పుడు ఎంత బాగా క్లాప్ కొడుతుంది. తీసాయి కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు జై గణపతి బప్పా మోరియా. బొట్టు పెడుతున్నావు డాడీకి, క్లాప్స్ కొడుతున్నాడు మళ్ళీ. చూసారు కదా, మా బాబు పైకి ఎత్తామన్నమాట. బొమ్మని ఎత్తేసి అక్కడ కూర్చోబెట్టాము. ఇంకా గణపతిని దించగానే పత్రి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ ఒక్కొక్కటిగా సర్దుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే, నేను కల పువ్వులు తీసుకున్నాను కదా, నేను మొన్న పెట్టిన మినీ వ్లాగ్లో చూపించాను, అవి అస్సలు వేయలేదనమాట. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్కి బిస్కెట్ అయిపోయిన అనిపించింది. ఎండి వీడుతాయి కదా అంటే వీడుతాయి అమ్మా అని చెప్పినారు, కానీ అవి అస్సలు వేయలేదు. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తే చేత్తో అట్లా దాన్ని ఏమంటారు, ఒక్కొక్క రెమ్మ అట్లా తీసినాడు అనమాట. వినాయకుడి మెడలో వేసినాం కదా మాల, అది మా హస్బెండే చేశారు. యాక్చువల్లీ మాకైతే అట్లా చేయడానికి రాదు, లోకేష్ కూడా ఫస్ట్ టైమే అనమాట చేసిండేది అట్లా. సో ఇక్కడ గణపతికి ఇంకా గ్లాస్ కూడాలు, పులిహోర. అసలు ఏదైనా ఫెస్టివల్ అంటే మనకు గుర్తొచ్చేది పులిహోరే కదా. ఏ ఫెస్టివల్కైనా పులిహోర ఇంకా తప్పదు, చేసుకుంటాము. ఇంకా ఒక 4 రకాల వంటలు, ఇంకా 5-6 రకాల ఫ్రూట్స్ అట్లా పెట్టాను. ఇట్లా ఒక్కొక్కటిగా సర్దుతా ఉన్నాను. ఇక్కడ గగన్ చేస్తున్నాడు అనమాట అల్లరి. అన్నీ సర్దేసి ప్రసాదం కూడా అరిటాకులో పెట్టేసి ఇంకా దీపాలు వెలిగించేస్తున్నాను అనమాట. దీపాలు వెలిగించిన తర్వాత పసుపుతో గణపతిని చేసి గణపతికి అప్పుడు పూజ చేసాము. ఫస్ట్ అయితే దీపాలు అవి వెలిగించేసాను. పసుపు గణపతి కూడా చేసేసి ఆ గణపతికి కూడా పూజ చేసేసి తాంబూలం అన్నీ పెట్టాను. ఏమంటే ముందు రోజు మార్కెట్కి వెళ్ళి అన్నీ కొన్నాం కదా, చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారనమాట. ఎందుకంటే పండగ ముందు రోజు కదా, అందుకనేమో అట్లా చెప్తున్నారు. అదే కాకుండా ఎందుకో తెలియదు కానీ కాయగూరలు కూడా చాలా రేట్లుగా ఉన్నాయి ఆ రోజు. పార్వతి శివుని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకే స్నానాలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగుపిండి నలుపుతూ ప్రతి పరధ్యానంలో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమ చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేసిన బాలుడిని గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని తన అలంకారణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు, కానీ గుమ్మానికి కాపలగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోని ప్రవేశం లేదన్నాడు. దానికి వాగ్వాదం జరిగింది. శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు. ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలుని చూచి విలపించింది. శివుడు ఎలాగైనా బాలుని బ్రతికించమని వేడుకుంది. అంతకు ముందే గజాసురుని సంహరించిన తెచ్చిన శిరస్సు నా బాలుని
మొండానికి అతికించి వాళ్ళని బ్రతికించాడు. గజాసురుని శిరస్సును శాశ్వత త్రిలోక పూజతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు సో ఇంకైతే పూజ అంతా అయిపోయింది. గగన్తో కూడా అక్షింతలు అవి వేయించాను. సో మేము కొబ్బరికాయ అనేది కొట్టడం మర్చిపోయాము. సో లాస్ట్లో కొట్టేసాములేండి. అంటే ధూపము అంతా ఇచ్చేసాము. అప్పుడు గుర్తొచ్చింది అనమాట, కొబ్బరికాయ కొట్టలేదు అని చెప్పేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాము. గగన్తో వేయించిన అనమాట అక్షింతలు. సో మొత్తంగా ఇగోండి ఇట్లా చేసినాం అనమాట పూజ. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఆ రోజంతా ఫుల్ క్లైమేట్ కూడా అంతా ఫుల్ క్లౌడ్స్తో ఉందన్నమాట. ఆ ముందు రోజు ఒక 2-3 డేస్ నుంచి ఇంకా నాన్ స్టాప్ రెయిన్స్ పడతానే ఉన్నాయి. ఆ రోజు కూడా పడుతుందేమో అనుకున్నాం, కానీ అసలు ఏం పడలేదు. ఆ రోజంతా బాగానే ఉంది. కాకపోతే ఏమంటే మబ్బులు వేసే ఉన్నాయన్నమాట, వర్షం అనేది ఏమీ రాలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి 4:30-4కి అట్లా బొమ్మ ఇట్లా కదిపేసామన్నమాట. కదిపేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఇంకా మా వీధిలో గణపతిని పెడితే ఆ గణపతి దగ్గర తెచ్చి పెట్టేసాము. నిమజ్జనం అయితే మేము చేయలేదు, జస్ట్ అక్కడ పెట్టేసామన్నమాట వాళ్ళు దించిన దగ్గర. సో అదే అనమాట ఈరోజు వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.